హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. క్రెడిట్ కార్డ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో రోజువారీ అవసరంగా మారిపోయింది. నెలంతా క్రెడిట్ కార్డ్తోనే పేమెంట్స్ చేసేవారు ఉన్నారు. అదే సమయంలో ఆన్లైన్ షాపింగ్ల కారణంగా బ్రాండ్కో క్రెడిట్ కార్డు వచ్చి చేరుతోంది. ఆ కార్డులు ఉంటేనే డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేలా ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దాని ప్రకారం క్రెడిట్ కార్డు నెట్వర్క్ను ఎంచుకునే అవకాశం కస్టమర్కు ఇవ్వాలి. అసలు ఈ క్రెడిట్ కార్డ్ నెట్వర్క్ ఏంటి, దానివల్ల కార్డ్ హోల్డర్లకు కలిగే ప్రయోజనాలేంటి? క్రెడిట్ కార్డ్ నెట్వర్క్లను ఎంపిక చేసుకునే విధానంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకునే వినియోగదారులకు నచ్చిన కార్డు నెట్వర్క్ని ఎంచుకునే సౌలభ్యం లభిస్తుంది. క్రెడిట్ కార్డు నెట్వర్క్లు, కార్డు జారీ చేసే బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పుడు కార్డు జారీ చేసేవారు క్రెడిట్ కార్డులను జారీ చేసేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ కార్డు నెట్వర్క్లను ఎంచుకోవడానికి వినియోగదారులకు ఛాయిస్ ఇవ్వాలి. అంటే కస్టమర్లకు మల్టిపుల్ కార్డు నెట్వర్క్స్ ఆప్షన్ అందుబాటులో ఉండనుంది. వారికి నచ్చిన కార్డు నెట్వర్క్కు మారేందుకు ఇప్పుడున్న కస్టమర్లకు వెసులుబాటు కలగనుంది. అంటే ఏ కార్డు ఎంచుకోవాలో వారిష్టం. ఈ నిర్ణయం వారి చేతుల్లోనే ఉండనుండడంతో మరింత స్వేచ్ఛ లభించనుంది. ఇతర నెట్వర్క్స్ నుంచి కార్డు సేవలు పొందకుండా అడ్డుకునే కార్డు నెట్వర్క్స్తో ప్రత్యేకంగా కాంట్రాక్ట్స్ పెట్టుకోవద్దని ఈ సందర్భంగా బ్యాంకులు సహా ఆర్థిక సంస్థలు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలకు స్పష్టం చేసింది. కస్టమర్లను ఇతర నెట్వర్క్స్కు మారకుండా కొన్ని సంస్థలు అడ్డుకుంటున్నందున కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఆర్బీఐ. కొత్త నిబంధనల ప్రకారం క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల్ని ఇష్యూ చేసే సమయంలో మల్టిపుల్ కార్డ్స్ నుంచి ఎంచుకునే హక్కు వారికి కల్పించాలి. ఇప్పటికే ఆయా కార్డులు ఉన్నవారికి నెక్స్ట్ రెన్యువల్ సమయంలో ఈ అవకాశం కల్పించాలి. ప్రస్తుతం అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, మాస్టర్ కార్డ్ ఏషియా పసిఫిక్ లిమిటెడ్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రూపే, వీసా వరల్డ్ వైడ్ లిమిటెడ్ వంటివి ఆథరైజ్డ్ కార్డు నెట్వర్క్స్గా ఉన్నాయి. 10 లక్షలు అంతకంటే తక్కువ యాక్టివ్ కార్డ్స్ ఉన్న క్రెడిట్ కార్డుల్ని ఇష్యూ చేసే సంస్థలకు ఈ రూల్ వర్తించదు. ఓన్ అప్రూవ్డ్ కార్డ్ నెట్వర్క్ ఉన్న ఇష్యూయర్స్ కూడా వర్తించదు. ప్రస్తుతం భారతదేశంలో 5 కార్డ్ నెట్వర్క్ కంపెనీలు ఉన్నాయి. వీసా, మాస్టర్ కార్డ్, రూపే, అమెరికన్ ఎక్స్ప్రెస్, డైనర్స్ క్లబ్ వంటి 5 నెట్వర్క్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీలు వివిధ ఆర్థిక సంస్థలతో ఒప్పందాలను కలిగి ఉన్నాయి. దీని కారణంగా కస్టమర్ తనకు నచ్చిన కార్డు నెట్వర్క్ను ఎంచుకునే అవకాశం లభించదు. ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డుల్ని ఒకటికి మించి వాడుతున్నారు. ఆఫర్లు, క్యాష్ బ్యాక్స్, రివార్డు పాయింట్లు ఇలా దేనికవే ప్రత్యేకంగా ఉన్నాయి. ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం మనం ఏ కార్డు కావాలంటే అది ఎంచుకోవచ్చు. అలాగే కొన్ని కార్డు నెట్వర్క్లు క్రెడిట్ కార్డులపై ఇతరుల కంటే ఎక్కువ వార్షిక ఛార్జీలను వసూలు చేస్తాయి. అందువల్ల ఒక బ్యాంకు మీకు ఒకటి కంటే ఎక్కువ కార్డు నెట్వర్క్ల ఎంపికను ఇవ్వకపోతే ఎక్కువ ఫీజులు ఉన్న నెట్వర్క్కు చెల్లించాల్సి వస్తుంది. ఒకటి కంటే ఎక్కువ కార్డు నెట్వర్క్ల ఎంపికలు ఉంటే మీ అవసరం, దాని ఫీజులు, నెట్వర్క్ సౌకర్యాల ఆధారంగా సరైన ఎంపికను చేసుకోగలుగుతారు. ప్రపంచంలో అతిపెద్ద కార్డు కంపెనీ వీసా. ఇది 200కు పైగా దేశాలు, భూభాగాల్లో ఉంది. దీని మార్కెట్ క్యాప్ దాదాపు 40 లక్షల కోట్లు ఉంటుంది. వీసా తర్వాత ప్రపంచంలో రెండోది మాస్టర్ కార్డ్. ఇది 150 దేశాల్లో ఉంది. వీటికి పోటీగా కేంద్రం రూపే కార్డును తీసుకువచ్చింది. రూపే భారతదేశంలో మొట్టమొదటి దేశీయ డెబిట్ క్రెడిట్ కార్డ్ చెల్లింపు నెట్వర్క్. విదేశీ కార్డ్ నెట్వర్క్ల గుత్తాధిపత్యాన్ని అంతం చేయడానికి దీనిని 2012 మార్చిలో ప్రారంభించారు. 2023 ఏప్రిల్ నాటికి భారతదేశంలో 8.6 కోట్ల క్రెడిట్ కార్డులు చలామణిలో ఉన్నాయి. ఈ సంఖ్య 2022 ఏప్రిల్లో 7.5 కోట్ల నుండి 15% పెరిగింది. 2024 ప్రారంభం నాటికి క్రెడిట్ కార్డుల సంఖ్య 10 కోట్లు దాటుతుందని భావిస్తున్నారు. కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ వల్ల వీరందరికీ కావలసిన నెట్వర్క్ను ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.